నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పంట కొనుగోలులో మోసం, దళారులను పరిగెత్తించిన రైతులు, కందుల కొనుగోలులో మోసం చేసిన దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. తూకాల్లో క్వింటానికి దాదాపు 25 కిలోలు మోసం చేయడంతో పసిగట్టిన రైతులు వారిని నిలదీశారు. దీంతో వారు లారీ, కాటా, బస్తాలను వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన జిల్లాలోని వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది దళారులు మార్కెట్ ధర కంటే అధిక ధరకు కందులను కొనుగోలు చేస్తామని గ్రామానికి వచ్చారు. మార్కెట్లో క్వింటా కందుల ధర 8,000 పలుకుతుండగా తాము 9,100 ధర ఇస్తామని రైతులను నమ్మించారు. దీంతో రైతులు ఆశపడి వారికి అమ్మడానికి ఒప్పుకున్నారు. అయితే కందులు కొనుగోలు సమయంలో తూకంలో మార్పులు చేసి 50 కేజీలు తూగాల్సిన చోట 62 కేజీలు తూగేలా చేశారు. ఇలా ప్రతి 50 కిలోల బస్తాకు 12 నుంచి 16 కిలోల కందులను తూకాల్లో మోసం చేసి కొట్టేసే ప్రయత్నం చేశారు. చివరికి దళారులు చేస్తున్న మోసాన్ని చాబాల రైతులు గుర్తించారు. అనంతరం దళారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులు తిరగబడడంతో పంట కొనడానికి వచ్చిన దళారులు, హమాలీలు అక్కడి నుంచి పరారయ్యారు. లారీ, కాటా, బస్తాలను వదిలేసి పారిపోయారు అని గ్రామస్తులు తెలిపారు. దళారుల మోసంపై వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.